ప్రభాన కీర్తన పల్లవి 3వ చరణం పాడుకొని ఆరాధన క్రమాన్ని ప్రారంభించుకుందాం. సర్వకృపానిధియగు ప్రభువా, సకల చరాచర సంతోషమా, స్తోత్రము చేసి స్తుతించెదను, సంతసమున నిన్ను పొగడెదను. స్తోత్రము చేసి స్తుతించెదను, సంతసమున నిన్ను పొగడెదను. హల్లెలూయా 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 పాడెదను, ఆనందముతో సాగెదను. హల్లెలూయా పాడెదను, ఆనందముతో సాగెదను. సర్వకృపానిధియగు ప్రభువా, సకల చరాచర సంతోషమా. శరీరము మార్పు నుండి మహిమ శరీరము పొందుటకై, మరణ శరీరము మార్పు నుండి మహిమ శరీరము పొందుటకై, మహిమాత్మతో నన్ను నింపితివి, మరణ భయములను తీర్చితివి. మహిమాత్మతో నన్ను నింపితివి, మరణ భయములను తీర్చితివి. హల్లెలూయా 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 పాడెదను, ఆనందముతో సాగెదను. హల్లెలూయా పాడెదను, ఆనందముతో సాగెదను. మన ఆరాధన క్రమాన్ని ప్రారంభించుకుందాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ప్రభువా మమ్మను కనికరింపుము, క్రీస్తు మమ్మను కనికరింపుము, ప్రభువా మమ్మను కనికరింపుము. మనందరం కూడా అదే రీతిగా నిలవబడి ఉండగా కీర్తన గ్రంథం నుండి 139వ సంకీర్తన 1 నుండి 16 చరణాలు గాలి శుభలత గారు వచ్చి చదివినిపించాల్సిందిగా మనం చేస్తా ఉన్నాను. 139వ సంకీర్తన 1 నుండి 16 చరణాలు ఉత్తర ప్రత్యుత్తర పద్ధతిలో చదువుకుందాం. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకుని ఉన్నావు. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవదును. నేను వేకువ రెక్కలు కట్టుకుని సముద్ర దిగంతములలో నివసించునను. అంధకారము నన్ను మరుగు చేయను, నాకు కలుగు వెలుగు రాత్రివేళ ఉండును అని నేను అనుకుని ఉన్నాడట్లా.
నా అంతరింద్రియములను నీవు కలిగజేసితివి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నేను రహస్యమందు పుట్టిననాడు భూమి యొక్క అగాధ స్థలమును విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. దేవా, నీ తలంపులు నా ఆమేన్. అందరం కలిసి మన యొక్క విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాము. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభువు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధ ఆత్మ వలన గర్భమును ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొందు పిలాత అధికారం కింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినని అదృశ్య లోకంలోని దిగినని చనిపోయిన వారిలో నుండి సర్వశక్తి గల తండ్రి దేవుని కుడి చేతి వైపున కూర్చున్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయటగా అక్కడి నుండి వచ్చినని నమ్ముచున్నాను. పరిశుద్ధ ఆత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమును, పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణ, శరీర పునరుద్ధానమును, నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. తండ్రికి కుమారునికి పరిశుద్ధ